ప్రియులారా, ఒకప్పుడు పాపానికి అమ్మబడిన వాళ్ళం మనం, పాపపు చెరలో ఉన్నవాళ్ళము, పాపం చేత కొట్టబడతా ఉన్నవాళ్ళము, పాపం యొక్క ఫలితాలు అనుభవిస్తున్నటువంటి వారము. ఆయన ఏం చేశాడు? పాపపు చెరలో నుంచి మనల్ని కూడా విడిపించాడు కదా. వాడు ఒకడు ఉంటాడు, ఎవడాడు? సమాధుల్లో నివాసం చేసేవాడు. గదరేనీయుల దేశంలో ఉన్నాడు. గెరాసేనుల దేశం, గదరేనీయుల దేశం. ఆ దేశంలో ఉండి ఏం చేస్తూ ఉన్నాడు? సమాధుల్లో నివసిస్తా రాళ్ళు తీసుకొని వాడే గాయపరుచుకుంటా ఉన్నాడు. ప్రజలు వాళ్ళ చేతికి సంఖ్యలు వేశారు, కానీ ఆ సంఖ్యలను ఎట్లా దుంచుతున్నాడు? వాడు తుత్తునీయులుగా దుంచుతున్నాడంట. అంటే అర్థం ఏంటంటే, అంత బలమైన సంఖ్యలను కూడా వాడు ఏం చేస్తున్నాడు? ముక్కలుగా విరిచేస్తూ ఉన్నాడు. ఎందుకని? వాడిలో ఉన్నది సేన. వాడిలో ఉన్నదేంటి? సేన అంటే అనేకులము అన్నారు. ఏమన్నారు? కొంతమంది 6,000 అంటారు, కొంతమంది 7,000 దయ్యాలు అంటారు. మనకు తెలియదు ఎన్ని అనేది. ఎందుకంటే మేము అనేకులము అనేటువంటి మాట అక్కడ ఉంది. ఆ దయ్యాలు, ఆ ప్రేతాత్మలు, ఆ దురాత్మలు వాడికి బలాన్ని ఇచ్చి, ఆ బలంతో ఏం చేస్తున్నారంటే వాడికి సంఖ్యలు వేసి బొండ వేసి బిగించినా కూడా ఏం చేస్తున్నారు? ఆ దురాత్మలన్నీ వాడి యొక్క సంఖ్యలను తుత్తునీయులుగా చేసుకొని, పాపం ప్రజలు ఎందుకు వాడికి సంఖ్యలు వేశారంటే వాడిని వాడు గాయపరచుకోకుండా. అర్థమవుతా ఉందా? వాడు గాయపరచుకోకుండా సంఖ్యలు వేస్తే ఆ దురాత్మలు ఏం చేస్తున్నాయి అంటే ఆ సంఖ్యలను తుత్తునీలుగా చేసి అక్కడున్న రాయళ్ళు తీసుకొని వాడే కొట్టుకునేటట్టుగా చేస్తూ ఉన్నాయి. ఇదేంటో తెలుసా ప్రియులారా? మనుషులు సంఖ్యలు వేసినంత మాత్రాన వాడి పాప జీవితాన్ని నుంచి వాడు విడుదల పొందలేడు. ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ, ఒరే తాగబాకరా, ఒరే తిరగబాకరా, ఆ పనులు చేయబాకరా, ఈ పనులు చేయబాకరా, సినిమా హాల చుట్టూ తిరగబాకరా, చెడ్డ స్నేహం బట్టబాకరా అంటే ఎన్ని సంఖ్యలు వేసుకున్నా కూడా దురాత్మలు ఏం చేస్తాయి? వాడిని ఏమాత్రం కూడా వాడిని విడుదల పొందటానికి అనుమతించవు. అర్థమవుతా ఉందా? అనుమతించవు. మరి ఎవరు వచ్చి విడిపిస్తే ఆ యొక్క పాప బంధకాల్లో నుంచి వాడే గాయపరుచుకునే స్థితిలో నుంచి బయటకు వస్తారు? చెప్పండి. యేసుప్రభు వారు వచ్చాడు, ఒక్కడి కోసం వెళ్ళాడండి. ఎంతమంది కోసం వెళ్ళాడు ఆయన? ఒక్కడి కోసం వెళ్ళాడు. ఎంత దూరమైనా వెళ్ళాడు. ఈ మధ్య సేవకులు కొంతమంది మీటింగ్ అంటే 1000 మంది అన్న వస్తారా? కనీసం 100 మంది అన్న వస్తారా? అయ్యగారు లేదండి, ఒక 10 మంది వస్తే నేనెందుకు వస్తానయ్యా?